2000 ఏళ్ల క్రితం రాతిపై చెక్కిన ఒక సందేశం మనకు దొరికితే ఎలా ఉంటుంది? ఆ రాయి మనతో మాట్లాడితే? ఊహించుకోవడానికి అద్భుతంగా ఉంది. ఈరోజు మనం అలాంటి మాట్లాడే రాళ్ల కథనే వినబోతున్నాం. మనం చరిత్రను తవ్వబోతున్నాం, కాని పుస్తకాల్లోంచి కాదు, నేరుగా శాసనాల నుంచే. ఆహా! మనం మాట్లాడబోయేది దక్షిణ భారతదేశ చరిత్రలో ఒక వెలుగు వెలిగిన శాతవాహన సామ్రాజ్యం గురించి. వాళ్ల కథను వాళ్లే స్వయంగా రాసుకున్న శాసనాలు, వాళ్లు వాడిన నాణేలు మనకిప్పుడు దొరికాయి. ఈ ఆధారాల ముక్కల్ని ఒకదానికొకటి అతికించి వాళ్ల అసలు కథేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదొక రకంగా చారిత్రక డిటెక్టివ్ వర్క్ లాంటిది. సరిగ్గా చెప్పారు. ఇది చరిత్రను చదవడం కాదు, చరిత్రను నిర్మించడం. మన దగ్గరున్న ఆధారాలు అంటే ఈ శాసనాలు, నాణేలు ఆ కాలానికి చెందిన ప్రత్యక్ష సాక్ష్యాలులాంటివి. అంటే కళ్ళారా చూసినట్టు. అవును, వాటిలో ఎలాంటి కల్పన ఉండదు. తర్వాత కాలంలో రాసిన పురాణాల్లో కొన్నిసార్లు కథలో అతిశయోక్తులు కలవచ్చు. కాని ఒక రాజు తన విజయం గురించి వేయించిన శాసనం, లేదా ఒక రాణి ఒక బౌద్ధ విహారానికి ఇచ్చిన దానం గురించి చెక్కించిన రాయి, అది ఆ క్షణంలో జరిగిన నిజం. ఈ విశ్లేషణలో మనం ఆ నిజాల వెనుకే వెళ్దాం. ఆసక్తికరంగా ఉంది. కొన్నిసార్లు ఒక శాసనం చెప్పినదానికి, ఒక నాణ్యం చెప్పేదానికి మధ్య చిన్న చిన్న తేడాలుంటాయి. ఆ తేడాలను బట్టే మనం అసలు కథను ఊహించాలి. అయితే మన డిటెక్టివ్ కిట్లో ఏమేం ఆధారాలున్నాయో ఒకసారి చూద్దామా? ఈ శాతవాహనుల మిస్టరీని ఛేదించడానికి మన దగ్గరున్న టూల్స్ ఏంటి? మన దగ్గర ప్రధానంగా 3 రకాల టూల్సున్నాయి. మొదటిది అత్యంత నమ్మకమైనది పురావస్తు ఆధారాలు, అంటే తవ్వకాల్లో దొరికినవి. అవును, సరిగ్గా అదే, తవ్వకాల్లో దొరికినవి. వీటిలో హీరోలు శాసనాలు, సైడ్ హీరోలు నాణేలు. రెండోది సాహిత్య ఆధారాలు, అంటే ఆ కాలంలో రాసిన పుస్తకాలు. గాథా సప్తశతి ఇలాంటివా? సరిగ్గా అవే. ఇక మూడవది విదేశీయుల రచనలు, అంటే మన దేశానికి వచ్చిన వ్యాపారులు, యాత్రికులు రాసుకున్నవి. శాసనాల విషయానికొస్తే ఇప్పుడుదాకా మనకు సుమారు ఒక 24 ముఖ్యమైన శాసనాలు దొరికాయి. ఇవన్నీ ప్రాకృత భాషలో, బ్రాహ్మీ లిపిలో ఉన్నాయి. ఈ శాసనాలన్నీ ఒకే రకంగా రాజుల గొప్పల గురించి చెబుతాయా, లేక వాటిలో ఏమైనా తేడాలున్నాయా? మంచి ప్రశ్న. ఇవి 3 రకాలుగా ఉంటాయి. కొన్ని రాజుల విజయాలను పొగుడుతూ వేయించినవి, వీటిని ప్రశస్తులు అంటారు. కొన్ని రాజుల ఆజ్ఞలను ప్రజలకు తెలియజేసే రాజశాసనాలు. కాని మనకు ఎక్కువగా దొరికేవి, అత్యంత ఆసక్తికరమైనవి దానశాసనాలు. దానశాసనాలా? అవును, రాజులు, రాణులు, చివరికి సామాన్య వర్తకులు కూడా బ్రాహ్మణులకు, బౌద్ధ భిక్షువులకు భూములు, గ్రామాలు దానం చేసినప్పుడు వాటిని రాగిరేకుల మీదగాని, రాళ్లమీదగాని చెక్కించేవారు. ఇక నాణేలంటారా? శాతవాహనులు సీసం, రాగి, పోటీన్ లాంటి లోహాలతో నాణేలు వేశారు. ఒక్క నిమిషం, పోటీన్ అంటే ఏమిటది? అది ఏదైనా ప్రత్యేకమైన లోహమా? అది ఒక మిశ్రమ లోహం. అంటే సాధారణంగా రాగి, తగరం, కొన్నిసార్లు సీసం కలిపి చేసేవారు. ఓ, ఓకే. ఆ రోజుల్లో వెండి, బంగారం కన్నా ఇది సులభంగా దొరికేది. అందుకే చిన్న చిన్న రోజువారీ లావాదేవీల కోసం ఆ నాణేలను ఎక్కువగా వాడేవారు. ఈ నాణేలపై రాజుల పేర్లు, బిరుదులతో పాటు ఓడబొమ్మలు కూడా కనిపిస్తాయి. ఓడబొమ్మలా? అద్భుతం. అవును, ఇది వాళ్ల సముద్ర వాణిజ్యానికి, వాళ్ల ఆశయాలకు ఒక తిరుగులేని సాక్ష్యం. సరే, మన డిటెక్టివ్ కిట్లో ఆధారాలన్నీ ఉన్నాయి: శాసనాలు, నాణాలు, పుస్తకాలు. ఇప్పుడు మొదటి మిస్టరీని ఛేదిద్దాం. అసలు ఈ శాతవాహనులు ఎవరు? ఎక్కడివాళ్లు? మన దగ్గరున్న ఆధారాలు 3 వేర్వేరు ప్రాంతాల వైపు వేలెత్తి చూపుతున్నాయి. ఆంధ్రులా, మహారాష్ట్రీయులా, లేక కన్నడిగులా? ఇది శాతవాహన చరిత్రలోనే అతిపెద్ద చర్చ. ప్రతి వాదనకు బలమైన ఆధారాలున్నాయి. ఉదాహరణకు మత్స్య వాయుపురాణాలు వారిని ఆంధ్రులు లేదా ఆంధ్రభృత్యులు అని స్పష్టంగా పేర్కొన్నాయి. అవును, అందుకే మనం ఆంధ్ర శాతవాహనులు అని కూడా అంటాం కదా. అంటాం. దీని ఆధారంగా వారు కృష్ణాగోదావరి మైదాన ప్రాంతానికి చెందినవారని ఒక వాదన. కాని పురాణాలు రాసింది శాతవాహనుల కాలం ముగిసిన చాలా కాలం తర్వాత కదా. బహుశా శాతవాహనులు వారి చివరి దశలో ఆంధ్ర ప్రాంతంలో బలంగా ఉన్నందువల్ల పురాణాల రచయితలు వారిని ఆంధ్రులు అని గుర్తుపెట్టుకుని ఉంటారా? అది వారి మూలాన్ని సూచిస్తుందా, లేక వారి చివరి రాజ్యాన్ని సూచిస్తుందా? అద్భుతమైన పాయింట్. చరిత్రకారులు అడిగే ప్రశ్న కూడా ఇదే. మీరన్నది నిజమే.
మరోవైపు వారి తొలి శాసనాలు అంటే మొదటి తరం రాజుల శాసనాలు, నాణేలు అన్నీ మహారాష్ట్రలోని నాసిక్, నానాఘాట్, పైఠాన్ ప్రాంతాల్లోనే దొరికాయి. అంటే వాళ్ల మొదటి రాజధాని ప్రతిష్ఠానపురం దగ్గర. ఖచ్చితంగా ఇప్పటి పైఠాన్. దీన్ని బట్టి చూస్తే వాళ్ల ప్రస్థానం మహారాష్ట్రలో మొదలైందని చెప్పడానికి బలమైన ఆధారం ఉంది. ఇక మూడు వాదన కర్ణాటకకు సంబంధించింది. చరిత్రకారుడు విఎస్ సుక్తాంకర్ బళ్ళారి జిల్లాలో దొరికిన ఒక శాసనంలో శాతవాహనిహార అనే పదాన్ని గుర్తించారు. శాతవాహనిహార హార అంటే రాష్ట్రం లేదా జిల్లా. అంటే శాతవాహనుల పేరుతో అక్కడ ఒక ప్రాంతం ఉండేదని, కాబట్టి వాళ్లు అక్కడివారే అని ఆయన వాదన. అంటే మూడు ప్రాంతాల నుండి బలమైన వాదనలున్నాయి. ఒకే మిస్టరీకి మూడు సమాధానాలు. మరి ఏది నిజం? దీనికి అందరూ అంగీకరించే పరిష్కారమేంటంటే, శాతవాహనులను ఒక ప్రాంతానికి పరిమితం చేయలేం. వారు బహుశా దక్కన్ పీఠభూమిలో అంటే మహారాష్ట్ర, కర్ణాటక సరిహద్దుల్లో తమ ప్రస్థానం మొదలుపెట్టి నెమ్మదిగా తూర్పు తీరం వైపు, ఆంధ్ర ప్రాంతం వైపు విస్తరించి ఉంటారు. అందుకే వారి ప్రభావం ఈ మూడు ప్రాంతాల్లోనూ బలంగా కనిపిస్తుంది. సరిగ్గా అదే. సరే, వాళ్లెక్కడివారైనా వారి పాలన దక్కనంతటా విస్తరించింది. ఇక వారి పాలకుల విషయానికొద్దాం. శాసనాల్లో ఎవరి పేర్లు ప్రముఖంగా కనిపిస్తాయి? అందరూ చెప్పే గౌతమీపుత్ర శాతకర్ణి కాకుండా అంతకు ముందున్న హీరోలెవరు? ఖచ్చితంగా వంశస్థాపకుడు శ్రీముఖుడి తర్వాత వచ్చిన మూడవ రాజు మొదటి శాతకర్ణి ఒక ముఖ్యమైన పాలకుడు. ఇతని గురించి మనకు తెలిసింది కూడా ఒక శాసనం వల్లే. అదా? వాళ్ల భార్య వేయించింది కదా? అవును, రాణి నాగానిక. పూణే దగ్గరి నానాఘాట్ కనుమల్లో ఈ శాసనం ఉంది. దాని ప్రకారం మొదటి శాతకర్ణి 2 అశ్వమేధ యాగాలు, ఒక రాజసూయ యాగం చేశాడు. హో, అంటే వైదిక ధర్మాన్ని నిలబెట్టాడనమాట. అవును. అంతేకాదు, దక్షిణాపతపతి అంటే దక్షిణాపదానికి అధిపతి అనే బిరుదు పొందాడు. శాతవాహనుల శక్తిని, వైభవాన్ని చాటి చెప్పిన మొదటి శాసనం ఇదే. ఒక రాజు గొప్పతనాన్ని తన భార్య శాసనం రూపంలో పదవిచేయడం నిజంగా గొప్ప విషయం. కాని ఆ తరువాత శాతవాహనుల కీర్తి కొంచెం మసకబారినట్టుంది కదా, శకుల దండయాత్రల వల్ల. అవును. ఇక్కడే అసలు శిశులైన హీరో ఎంట్రీ ఇస్తున్నాడు గౌతమీపుత్ర శాతకర్ణి. పడిపోయిన సామ్రాజ్యాన్ని ఒక్కచేతో లేపిన రాజు. ఇతని కథంతా దాదాపుగా వాళ్లమ్మగారు చెప్పిందే కదా? అవును. అతని తల్లి గౌతమీ బాలశ్రీ. అతను చనిపోయిన తర్వాత నాసిక్లో ఒక అద్భుతమైన ప్రశస్తి శాసనాన్ని వేయించింది. అది ఒక తల్లి తన కొడుకు గురించి రాసిన ప్రేమలేఖ లాంటిది. అదే సమయంలో ఒక రాజు విజయాల అధికారిక పత్రం కూడా. వావ్! శాసనం ప్రకారం గౌతమీపుత్రుడు అప్పటికి దక్కన్ను పట్టిపీడిస్తున్న విదేశీ శక్తులైన శకులు, యవనులు, పహ్లవులను ఓడించాడు. ముఖ్యంగా పశ్చిమ భారతంలో పాతుకుపోయిన క్షహరాట వంశాన్ని సమూలంగా నాశనం చేశాడు. క్షహరాట వంశమంటే ఎవరు? వాళ్ళని ఓడించడం ఎందుకంత ముఖ్యం? క్షహరాటులు అంటే పశ్చిమ క్షత్రపులు అని పిలువబడే శకులలో ఒక ముఖ్యమైన వంశం. వారి రాజధాని గుజరాత్లో ఉండేది. వారి రాజు నహపానుడు శాతవాహనుల నుంచి చాలా భూభాగాన్ని ఆక్రమించుకున్నాడు. ఓ, అలాగా. గౌతమీపుత్రుడు అతన్ని ఓడించి ఆ అవమానానికి ప్రతీకారం తీర్చుకున్నాడు. దీనికి నాసిక్ దగ్గరి జోగల్థంబి అనే ఊర్లో ఒక తిరుగులేని పురావస్తు ఆధారం దొరికింది. ఆ నాణేలగుట్ట కదా? అవును. అక్కడ 13,000కు పైగా వెండి నాణేలు దొరికాయి. వాటిలో చాలా వరకు నహపానుడి దారేలే. కాని వాటిపై గౌతమీపుత్ర శాతకర్ణి తన పేరును, తన చిహ్నాలను మళ్లీ ముద్రించాడు. ఒక్క నిమిషం. అంటే వాడుకలో ఉన్న వేరే రాజు నాణేలలు తీసుకుని వాటిపై మళ్లీ తన ముద్ర వేశాడన్నమాట. ఇది ఒక రకంగా శత్రువు గుర్తుని చెరిపేసి తన అధికారాన్ని చాటుకోవడం లాంటిదా? ఖచ్చితంగా. ఇలాకు బలమైన రాజకీయ ప్రకటన. నీ పాలన ముగిసింది, నీ చిహ్నానికి విలువలేదు, ఇకనుంచి ఇదంతా నా రాజ్యం అని చెప్పడం లాంటిది. ఇది శత్రువును ఆర్థికంగా, రాజకీయంగా అవమానించడమే. భలే ఉంది ఈ వ్యూహం. ఇక నాసిక్ శాసనంలో అతని బిరుదులు చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. అవును, ఆ బిరుదులు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. త్రిసముద్రతోయ పీతవాహన అంటే 3 సముద్రాల నీళ్లు తాగిన గుర్రాలు కలవాడు. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం వరకు అతని అధికారం విస్తరించిందని చెప్పడం. సరిగ్గా. కాని ఏకబ్రాహ్మణ అనే బిరుదు కొంచెం విచిత్రంగా అనిపిస్తోంది. ఒక క్షత్రియ రాజు తనను తాను ఒకే ఒక్క బ్రాహ్మణుడు అని ఎందుకు పిలుచుకుంటాడు? దాని వెనుక ఆంతర్యమేంటి? ఇది చాలా లోతైన ప్రశ్న. ఆ కాలంలో బౌద్ధమతం, జైనమతం బాగా ప్రాచుర్యంలో ఉన్నాయి. వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా కూడా ప్రచారం జరుగుతోంది. అలాంటి సమయంలో గౌతమీపుత్రుడు
తనను తాను వైదిక ధర్మ పరిరక్షకుడుగా, వర్ణ వ్యవస్థను కాపాడేవాడిగా నిలబెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అంటే ఒక సామాజిక ప్రకటన లాంటిది. అవును. క్షత్రియ దర్పమాన మర్దన అంటే క్షత్రియుల గర్వాన్ని అణిచినవాడు అంటూనే ఏకబ్రాహ్మణ, బ్రాహ్మణులకు ఏకైక రక్షకుడు అని చెప్పుకోవడం ద్వారా అతను సామాజికంగా, మతపరంగా తన ఆధిపత్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించాడని చరిత్రకారులు భావిస్తారు. నిజమే. ఈ రాజుల విజయగాథలు, వారి రాజకీయ వ్యూహాలు వినడానికి గొప్పగా ఉంటాయి. కాని ఈ విజయాల వెనుక, ఆ యుద్ధాల నీడలో ఒక సాధారణ రైతు లేదా ఒక చేనేత కార్మికుడి జీవితం ఎలా ఉండేది? వారి కథలు మనకీ శాసనాల్లో ఏమైనా కనిపిస్తాయా? పరోక్షంగా కనిపిస్తాయి. వారి దాన శాసనాలు దీనికి ఒక కిటికీలాంటివి. శాతవాహన సమాజం పితృస్వామ్యమే అయినా స్త్రీలకు అసాధారణమైన గౌరవం ఉండేది. రాజులు తమ పేరుకు ముందు తల్లి పేరును చేర్చుకోవడం. గౌతమిపుత్ర, వాసిష్ఠీపుత్ర. అవును, ఇది ప్రపంచ చరిత్రలోనే అరుదు. రాణి నాగానికా శాసనం వేయించడం, గౌతమి బాలశ్రీ తన కొడుకు విజయాలను నమోదు చేయడం చూస్తే రాజరికంలో స్త్రీల పాత్ర ఎంత ముఖ్యమో అర్థమవుతుంది. అది నిజం. ఇక శాసనాల్లో హాలికులు అంటే రైతులు, గధికలు అంటే సుగంధ ద్రవ్యాల వర్తకులు, కోలికులు అంటే సాలేవారు, ఇలాంటి వృత్తి సంఘాల ప్రస్తావన వస్తోంది. వీటిని శ్రేణులు అనేవారు. ఈ శ్రేణులు అంటే కేవలం కుల సంఘాలా, లేక ఇప్పుడు మనమంటున్న ట్రేడ్ గిల్డ్స్ లాంటివా? ఇవి ఆధునిక ట్రేడ్ గిల్డ్స్ లాంటివి. తమ వృత్తికి సంబంధించిన నియమనిబంధనలు పెట్టుకునేవి. అంతేకాదు, ఇవి బ్యాంకుల్లాగా కూడా పనిచేసేవి. ఏంటి, నిజమా? బ్యాంకులుగానా? అవును. నాసిక్లోని ఒక శాసనం ప్రకారం ఉషవదత్తుడు అనే ఒక అధికారి సాలేవారి శ్రేణి దగ్గర 2000 కార్షాపణాలు, మరొక శ్రేణి దగ్గర 1000 కార్షాపణాలు డిపాజిట్ చేసి వాటిపై వచ్చే వడ్డీతో బౌద్ధ భిక్షువులకు ఆహారం, వస్త్రాలు అందించాలని కోరాడు. అంటే 2000 ఏళ్ల క్రితమే మన దగ్గర బ్యాంకింగ్ వ్యవస్థ ఉండేదన్నమాట. అది గిల్డ్లు నడిపేవి. ఆ వడ్డీ రేట్లెలా ఉండేవో ఏమైనా సమాచారం ఉందా? ఆ శాసనంలోనే ఉంది. ఒక శ్రేణి నెలకు 1% వడ్డీ, మరొకటి 0.75% వడ్డీ చెల్లించేదని ఉంది. అద్భుతం. ఇది వారి ఆర్థిక వ్యవస్థ ఎంత వ్యవస్థీకృతంగా ఉండేదో చూపిస్తుంది. ఇక రోమ్తో జరిగిన వాణిజ్యం వారిని ఎంత సంపన్నం చేసిందంటే, మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పెద్దబంకురు, నాగార్జునకొండ, అమరావతి వంటి చోట్ల రోమన్ చక్రవర్తుల బంగారు, వెండి నాణేలు కుప్పలు తెప్పలుగా దొరికాయి. రాజులు వైదిక మతాన్ని పాటిస్తూ యాగాలు చేసినా బౌద్ధ మతాన్ని కూడా ఇంతగా ఆదరించడం ఆశ్చర్యంగా ఉంది. ఇది వారి మత సహనాన్ని సూచిస్తుందా? నిస్సందేహంగా శాతవాహన రాజులు వైదిక మతాన్ని పాటించారు. కాని వారి రాణులు, అధికారులు, సామాన్య ప్రజలు బౌద్ధాన్ని విరివిగా ఆదరించారు. రాజులు కూడా దానికి అడ్డుచెప్పలేదు, పైగా ప్రోత్సహించారు. అంటే ఒక రకమైన సెక్యులర్ పాలన లాంటిది అనుకోవచ్చు. నాసిక్, కార్లే, కన్హేరీ లాంటి చోట్ల కొండలను తొలిచి నిర్మించిన అద్భుతమైన బౌద్ధ విహారాలకు, చైత్యాలకు శాతవాహన కుటుంబమిచ్చిన దానాల గురించి లెక్కలేనన్ని శాసనాలున్నాయి. అమరావతి, నాగార్జునకొండలాంటి ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధ క్షేత్రాలు వారి కాలంలోనే స్వర్ణయుగాన్ని చూశాయి. ఇది వారి పరిపాలనలోని గొప్పతనం. వారి శాసనాలు, వారి మాటలైతే వారు నిర్మించిన కట్టడాలు వారి ఆత్మకు ప్రతిరూపాలు. ముఖ్యంగా అమరావతి శిల్పకళ గురించి చెప్పండి. అమరావతి శైలి అంత ప్రత్యేకమని ఎందుకంటారు? మిగతా వాటికి దీనికి తేడా ఏంటి? మంచి ప్రశ్న. శాతవాహనుల కాలానికి ముందు బుద్ధుడిని మానవ రూపంలో కాకుండా పాదుకలు, స్తూపం, బోధివృక్షం వంటి చిహ్నాల రూపంలో పూజించేవారు. అవును, సింబల్స్గా. అవును. గాంధార, మధుర ప్రాంతాల్లో బుద్ధుడు విగ్రహాలను చెక్కడం మొదలైంది. కాని అమరావతి శిల్పులు దానికొక కొత్త అందాన్ని, జీవాన్ని ఇచ్చారు. గాంధార శిల్పంపై గ్రీకు ప్రభావం ఉంటే అమరావతి పూర్తిగా స్వదేశీ శైలి. ఇక్కడి శిల్పాల్లో కదలిక, భావోద్వేగం ఎక్కువ. ఎలా? ఒకే ఫలకంపై కథలోని అనేక ఘట్టాలను ఒకేసారి సినిమా రీల్లాగా చూపిస్తారు. మనుషుల ఆకారాలు సన్నగా, పొడవుగా, ఎంతో సున్నితంగా, నాటకీయ భంగిమల్లో ఉంటాయి. అందుకే దాన్ని ఒక ప్రత్యేకమైన శైలిగా ప్రపంచమంతా గుర్తిస్తోంది. వాళ్ళు కేవలం కట్టడాలు కట్టడమే కాదు, ఏకంగా కొండలనే గుళ్ళుగా మార్చేశారు కదా? అవును. పశ్చిమ కనుమలలోనే కఠినమైన బసాల్ట్ రాతిని తొలిచి బౌద్ధ భిక్షువుల కోసం చైత్యాలను అంటే ప్రార్థనా మందిరాలు, విహారాలను అంటే నివాసగృహాలు నిర్మించారు. మహారాష్ట్రలోని కార్లేలో ఉన్న చైత్యం దాదాపు 124 అడుగుల పొడవు,
46 అడుగుల ఎత్తు ఉంటుంది. ఊహించుకోలేకపోతున్నాను. 2000 ఏళ్ల క్రితం ఎలాంటి ఆధునిక యంత్రాలు లేకుండా కేవలం ఉలీ సుత్తితో అంత పెద్ద నిర్మాణాన్ని కొండలోంచి తొలిచారంటే వారి ఇంజనీరింగ్ నైపుణ్యం ఊహకు అందనిది. ఇక చిత్రలేఖనం. ప్రఖ్యాత అజంతా గుహలలోని తొలి చిత్రాలు కూడా వీరి కాలం నాటివే అంటారు. నిజమే. అజంతాలోని 30 గుహలలో 9వ, 10వ గుహలలోని అద్భుతమైన కుడ్య చిత్రాలు శాతవాహనుల కాలానికి చెందినవి. అవి భారతీయ చిత్రకళా చరిత్రలో మనకు లభించిన తొలి ఆనవాళ్లలో ముఖ్యమైనవి. ఆ రంగులు, ఆ బొమ్మల్లోని భావవ్యక్తీకరణ 2000 సంవత్సరాల తర్వాత కూడా మనల్ని మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అవును. ఈ మొత్తం విశ్లేషణను చూస్తుంటే శాతవాహనులు కేవలం దక్కన్ను పాలించిన ఒక రాజవంశం కాదు, వారు ఉత్తర దక్షిణ భారత సంస్కృతుల మధ్య ఒక వారధి. వైదిక మతాన్ని, బౌద్ధ మతాన్ని సమానంగా ఆదరించి ఒక కొత్త సమన్వయ సంస్కృతికి పునాది వేశారు. రోమ్తో వాణిజ్యం చేసి దక్కన్ను ప్రపంచ పటంలో నిలబెట్టారు. అన్నింటికన్నా ముఖ్యంగా వారి కథను రాళ్లపై చెక్కి మనకందించారు. ఆ చిన్న చిన్న ఆధారాల ముక్కలను కలిపి వారి ఇంత పెద్ద సామ్రాజ్య చరిత్రను పునర్నిర్మించడం నిజంగా అద్భుతం. ముగింపుగా ఒక ఆలోచనతో ఈ చర్చని ముగిద్దాం. మనకు దొరికిన శాసనాలన్నీ రాజులు, రాణులు, ధనవంతులైన వర్తకులు వేయించినవే. అవును, అధికారంలో ఉన్నవాళ్లవి. సరిగ్గా. అవి వారి విజయాలను, వారి దానగుణాన్ని, వారి భక్తిని కీర్తిస్తాయి. ఇవి శక్తిమంతులు మనల్ని గుర్తుంచుకోమని చెప్పిన కథలు. కానీ ఆ రాళ్లపై చెక్కబడని కథలెన్నో ఉంటాయి గదా. అంటే రాజుల యుద్ధాల కోసం పన్నులు కట్టిన సామాన్య రైతు కథ ఏంటి? ఆ యుద్ధాల్లో చనిపోయిన సైనికుడి కథ ఏంటి? ఆ అద్భుతమైన అమరావతి శిల్పాలను చెక్కిన శిల్పి పేరు మనకెక్కడా కనిపించదు. అతని కథేంటి? అదే శాసనాలు చెప్పే అధికారిక చరిత్రకు, ఆ రాళ్ల వెనుక దాగి ఉన్న సామాన్యుల మౌన చరిత్రకు మధ్య ఉన్న అంతరం గురించి మనం ఆలోచించాలి. బహుశా అదే అసలైన చరిత్ర కావచ్చు.